హాయ్ ఫ్రెండ్స్. ఉప్పు పెరిగిపోయిన భూమిలో పంటలు సరిగా పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ అదే ఉప్పు నేలలో పంటలను కాపాడే సహజ మిత్రులను శాస్త్రవేత్తలు ఇప్పుడు గుర్తించారు. మన కంటికి కనిపించిన చిన్న బ్యాక్టీరియాలే భవిష్యత్తులో ఉప్పు నేలను మళ్లీ సాగుకు అనుకూలంగా మార్చే అవకాశం ఉందంటున్నారు. ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం చైనాకు చెందిన డాక్టర్ యాన్ ఫాన్ జెంగ్ నేతృత్వంలో బ్రిటన్లో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వాతావరణ మార్పులు, సముద్ర మట్టం పెరగటం, అధిక నీటిపారుదల వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో ఉప్పు పేరుకుపోతుంది. దీంతో మొక్కల వేర్లు దెబ్బతిని ఎదుగుదల మందగించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం ఉందా అనే దానిపై సైంటిస్టులు పరిశోధించారు. మొక్కల వేర్ల చుట్టూ ఉండే సూక్ష్మజీవులను పరిశీలించిన శాస్త్రవేత్తలు సూడోమోనాస్ అనే సహజ బ్యాక్టీరియా ఉప్పు నేలలో పెరిగే మొక్కల వేర్ల వద్ద ఎక్కువగా చేరుతున్నట్టుగా గుర్తించారు. మొక్కజొన్న, టమోటా, రేప్సీడ్తో పాటుగా సోయాబీన్ వంటి పంటల్లో ఇదే పరిస్థితి కనిపించడం విశేషం. ఆ తర్వాత ఈ బ్యాక్టీరియా సోయాబీన్ మొక్కలకు అందించి గ్రీన్ హౌస్ పొలాల్లో పరీక్షలు చేస్తారు. ఫలితంగా ఈ సూక్ష్మజీవులున్న మొక్కల్లో వేర్లు మరింత బలంగా పెరగడంతో పాటుగా మొక్కల ఎదుగుదల, దిగుబడి గణనీయంగా మెరుగుపడిందని సైంటిస్టులు గుర్తించారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియా మొక్కలో నేరుగా ఉప్పు శాతాన్ని తగ్గించదు. దానికి బదులుగా మొక్కలు లిగ్నిన్ అనే సహజ పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తుంది. అసలు ఈ లిగ్నిన్ ఏం చేస్తుందంటే మొక్క కణగోడలు ఇనుపకోటలా బలపరుస్తుంది. దీనివల్ల వేర్లకు ఉప్పు ప్రభావం తట్టుకునే అద్భుత శక్తి లభిస్తుంది. పరిశోధనలో భాగంగా లిగ్నిన్ ఉత్పత్తికి కారణమయ్యే నిర్దిష్ట జన్యువులు కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏ మొక్కల్లో అయితే ఆ జన్యువులు బలంగా ఉన్నాయో అవి ఉప్పు నేలలో సైతం చాలా ఆరోగ్యంగా పెరిగాయట. అయితే ఈ లిగ్నిన్ను స్వయంగా తయారు చేసుకోలేని మొక్కలకు మాత్రం ఈ బ్యాక్టీరియా ఎలాంటి సహాయం చేయలేకపోయిందని అధ్యయనం స్పష్టం చేస్తుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ఈ సహజ బ్యాక్టీరియాతో బయో ట్రీట్మెంట్స్ రూపొందించవచ్చు. ఈ ఉప్పు నేలల్లో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూ పంటలు సమర్థవంతంగా కాపాడతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉప్పు కారణంగా సాగు పనికిరాకుండా పోతున్న భూములు మళ్లీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చడంలో ఈ పరిశోధన ఒక విప్లవాత్మక అడుగు కాబోతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.